Sorry, students, LAN was disconnected. See, this is DU path segment. From node I to K is a path segment such that if the last link has a computational use of X. నేను ఒక పాత్ కన్సిడర్ చేసినాను ఐ నుంచి కే వరకు. దాంట్లో లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో, లాస్ట్ లింక్ ఏదైతే ఉందో, అంటే కే దగ్గర ఉన్న లింక్ ఏదైతే ఉందో దాని మీద ఐ షుడ్ పర్ఫార్మ్ కంప్యూటేషనల్ యూస్ ఫర్ దిస్ వేరియబుల్ ఎక్స్. ఓకేనా? అలా ఉంటే దెన్ ద పాత్ ఈస్ సింపుల్ అండ్ డెఫినేషన్ క్లియర్. దిస్ ఇస్ వన్ కేస్. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి ఇఫ్ ద పెనల్టిమేట్ అంటే లాస్ట్ బట్ వన్ నోడ్ ఏదైతే ఉందో ఆ లింక్ దగ్గర ఇఫ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ప్రెడికేట్ యూస్ అంటే జస్ట్ డెఫినేషన్ మీకు కొంచెం క్లమ్జీగా ఉంది. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఐ అనే నోడ్ ఒకటి కన్సిడర్ చేశాను అండ్ నెక్స్ట్ కే అనే నోడ్ ఒకటి కన్సిడర్ చేశాను. ఈ మధ్యలో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ నోడ్స్ ఏదైనా నోడ్స్ అవనివ్వండి, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ పాత్ ఫ్రమ్ ఐ టు కే, ఓకేనా, దీంట్లో లాస్ట్ లింక్ దగ్గర అంటే ఈ కేత్ దగ్గర ఎక్స్ అనే వేరియబుల్ అనేది కంప్యూటేషనల్ పర్పస్ గురించి యూజ్ చేసి ఉండాలి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాం అంటే పెనల్టిమేట్ లాస్ట్ బట్ వన్ నోడ్ అంటే ఈ నోడ్ లాస్ట్ బట్ వన్ నోడ్ కన్సిడర్ దిస్ నోడ్ యాజ్ జే. ఓకే, సో ఈ నోడ్ దగ్గర ఓకేనా ఎక్స్ అనే వేరియబుల్ ని ప్రెడికేట్ గురించి యూజ్ చేసి ఉండాలి. ఓకేనా? J2K అనేది ప్రెడికేట్ దగ్గర యూజ్ చేసి ఉండొచ్చు. ఈ రెండు కేసెస్ లో ఏది ట్రూ అయినా కానీ ఆ పాత్ ని మనం DU పాత్ అని అంటాము. ఓకేనా? సో వాట్ వీఆర్ సేయింగ్ I to K మనం పాత్ కనుక కన్సిడర్ చేస్తే ఫ్రమ్ I to K లాస్ట్ నోడ్ దగ్గర ఐదర్ X కెన్ బి యూజ్ ఫర్ కంప్యూటేషనల్ పర్పస్ ఆర్ ఇఫ్ ఐ కన్సిడర్ లాస్ట్ బట్ వన్ నోడ్ యాజ్ J from J to K I can this variable X can be used for predicate purpose. So ఇలా ఏది ఉన్నా కానీ we'll call it as definition free DU path అని అంటాం. ఓకేనా? సో we'll see with an example. సో see here DU గురించి మాట్లాడేటప్పుడు మనం DU ను రిజంబుల్ చేయడానికి DU అసోసియేషన్స్ అని చెప్పి ట్రిపుల్ ఫార్మాట్ లో రిజంబుల్ చేస్తాం. సో see here DU అసోసియేషన్ ట్రిపుల్ ఫార్మాట్ లో ఎలా చెప్తా అంటే see here X DU అంటున్నాను కదా, ఇక్కడ X ఇస్ అ వేరియబుల్ అంటే నేను డేటా మోడల్ ఏ వేరియబుల్ గురించి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ డేటా మోడల్ అనేది ఈ మోడల్ అనేది Z అనే వేరియబుల్ కి సంబంధించింది. సో అలానే ఈ డేటా మోడల్ అనేది X అనే వేరియబుల్ కి సంబంధించింది. నెక్స్ట్ D అంటే ద నోడ్ కంటైనింగ్ డెఫినేషన్ ఆఫ్ X. ఎక్కడైతే డెఫినేషన్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ నోడ్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ D. ఓకే, U అంటే the statement last node that it is either a statement or a predicate node containing the use of X. D అంటే ఎక్కడ నోడ్ స్టార్ట్ అయింది X అనే వేరియబుల్, D అంటే ఎక్కడ నోడ్ అనేది X అనేది మనం డిఫైన్ చేసాం స్టార్ట్ అయింది. U అంటే ఆ లాస్ట్ నోడ్ ఎక్కడైతే X ని నేను కంప్యూటేషన్ గురించి యూజ్ చేయొచ్చు ఆర్ ప్రెడికేట్ గురించి యూజ్ చేయొచ్చు. సో దాన్ని మనం DU అసోసియేషన్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. So see here, see this control flow graph. ఈ గ్రాఫ్ మనం కన్సిడర్ చేస్తే see here this ఇక్కడ X అనేది నేను X గురించి మాట్లాడుతున్నాను. X కి సంబంధించిన DU అసోసియేషన్స్ అంటే X అనేది నాకు నోడ్ నెంబర్ 1 దగ్గర రిజంబుల్ చేశాను కదా. సో X అనేది ఎక్కడ స్టార్ట్ అయింది 1 దగ్గర స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ X నేను ఎక్కడ యూజ్ చేశాను లాస్ట్ టైం ఒక పాత్, నెంబర్ ఆఫ్ పాత్స్ ఉండొచ్చు. సో ఒక పాత్ లో నాకు X లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశానంటే సెకండ్ నోడ్ దగ్గర యూజ్ చేశాను. ఓకేనా? 1 దగ్గర స్టార్ట్ అయింది, 2 దగ్గర X యూజ్ చేస్తే ఎండ్ అయిపోయింది. దిస్ ఇస్ వన్ పాత్. సో దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ X1, 2. సో అలానే X అనే వేరియబుల్ ఫస్ట్ నోడ్ దగ్గర స్టార్ట్ అయింది. ఇంకొక లాస్ట్ టైం నేను ఎక్కడ యూజ్ చేశాను అంటే ఫోర్త్ నోడ్ దగ్గర యూజ్ చేశాను, ఆ పాత్ లో యూజ్ చేశాను. అంటే 1, 2, 3, 4 ఇక్కడ ఫోర్త్ నోడ్ దగ్గర మనం X అనే వేరియబుల్ యూజ్ చేసాం కదా. సో ఈ పాత్ రిజంబుల్ చేయడానికి నేను DU ఎలా చెప్తానంటే X1 ఫస్ట్ నోడ్ దగ్గర స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ ఎండింగ్ ఇన్ ఫోర్త్ నోడ్. సో అందుకనే X1, 4 రిజంబుల్ చేస్తాము. ఓకే, అండ్ సిమిలర్లీ ఫర్ వేరియబుల్ Y
వై చూడండి, వై ఇక్కడ ఫస్ట్ నోడ్ దగ్గర డిక్లేర్ చేశాను. లాస్ట్ టైం నేను ఎక్కడ యూజ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉండొచ్చు. ఇది థర్డ్ నోడ్ దగ్గర నేను లాస్ట్ టైం యూజ్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ ఇక్కడ వాడాను 6th నోడ్ దగ్గర యూజ్ చేయొచ్చు, 5th నోడ్ దగ్గర లాస్ట్ టైం యూజ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ చెప్పండి. సో వై చూడండి, వై 1 ఫస్ట్ నోడ్ దగ్గర స్టార్ట్ చేశాను, డిఫైన్ చేశాను. 3 దగ్గర యూజ్ చేశాను. ఎప్పుడు 3 దగ్గర యూజ్ అయింది అంటే 3 అనేది డెసిషన్ మేకింగ్ కదమ్మా. డెసిషన్ మేకింగ్ ట్రూ అయినప్పుడు యూజ్ అయింది నాకు వై అని. అంటే వై లెస్, ఇక్కడ జెడ్ లెస్ దెన్ వై అనేది ట్రూ కేస్ అన్నప్పుడు అనుకోండి. సో వై 1,3 అనే నోడ్ దగ్గర యూజ్ చేశాను ట్రూ అయినప్పుడు. సో అలానే వై 1 దగ్గర స్టార్ట్ అయింది, 3 అనే నోడ్ దగ్గర యూజ్ చేశాను వెన్ ఇట్ ఈస్ ఫాల్స్ అయినప్పుడు. సో అందుకని 2 అసోసియేషన్స్ దీనికి. ఈ థర్డ్ నోడ్ కి ట్రూ అయినప్పుడు, థర్డ్ నోడ్ ఫాల్స్ అయినప్పుడు. సో నెక్స్ట్ ఇంకొకసారి ఎక్కడ యూజ్ చేసాం మనం, ఈ 5th నోడ్ దగ్గర యూజ్ చేసాం కాబట్టి వై స్టార్టెడ్ ఎట్ నోడ్ నెంబర్ 1 అండ్ ఎండెడ్ ఎట్ లాస్ట్ టైం ఇట్ ఈస్ యూస్డ్ కంప్యూటేషన్ దగ్గర 5th నోడ్ దగ్గర యూజ్ చేసాం. సో వై 1,5 అని. ప్రింట్ఎఫ్ కి రాయట్లేదమ్మా. ప్రింట్ఎఫ్ అంటే అదేం కంప్యూటేషన్ యూజ్ అని కాదు, ఆల్రెడీ వాల్యూ క్యాలిక్యులేట్ అయిపోయింది, మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్ కి నేను రాయలేదు. ఇక్కడ వై 1,6 అని ఎందుకు రాయలేదు అని అడగొచ్చు మీరు. 6 అనేది ఎందుకు రాయలేదు అంటే దట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం యూజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద వేరియబుల్ జెడ్. జెడ్ అనేది నాకు ఫస్ట్ టైం ఎక్కడ డిఫైన్ అయిందమ్మా, 2 దగ్గర, నోట్ నెంబర్ 2 దగ్గర డిఫైన్ అయింది. సో జెడ్ 2 దగ్గర ఫస్ట్ టైం డిఫైన్ అయింది. అండ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాను అంటే కనుక జెడ్ 3,2 ట్రూ అన్నాం. అంటే థర్డ్ నోడ్ దగ్గర లాస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, అది ట్రూ అయినప్పుడు. లేదా జెడ్ 2,3 థర్డ్ నోడ్ దగ్గర యూజ్ చేయొచ్చు ఫాల్స్ అయినప్పుడు. ఎందుకంటే ఈ జెడ్ అనే కండిషన్ ఇది ప్రెడికేట్ అయినప్పుడు ఇది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. రెండింటి కేసులో మీ జెడ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ నేను 2 కేసెస్ రాయొచ్చు. జెడ్ 2,3t అని రాయొచ్చు, జెడ్ 2,3f అని రాయొచ్చు, ట్రూ అయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు. సో డియు అసోసియేషన్స్ ని ఇలా రిజంబుల్ చేస్తాము. ఇప్పుడు డియు అంటే మీకు ఏదో అర్థమై ఉండాలి. డియు అంటే ఏంటి, మీకు నోడ్ ఎక్కడైతే మీరు డిక్లేర్ చేస్తున్నారో అక్కడ నుంచి అది లాస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేశారు, అది లాస్ట్ యూసేజ్ కంప్యూటేషన్ దగ్గర అవ్వచ్చు, లాస్ట్ యూసేజ్ ప్రెడికేట్ దగ్గర అవ్వచ్చు. సో ఎక్కడైతే మీరు డిఫైన్ చేసుకుంటున్నారో ఆ పాత్ లో లాస్ట్ టైం మనం ఎక్కడ యూజ్ చేసాం అనేది మనం డియు అసోసియేషన్ కింద చెప్తాం, డియుతో రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఈ క్లాస్ లో 4 టర్మినాలజీస్ చూసాం. డేటా ఫ్లో టెస్ట్ స్ట్రాటజీ చేయడానికి పనికొచ్చే 4 టర్మినాలజీస్ చూసాం. ఏంటది అది, ఫస్ట్ వన్ డెఫినేషన్ క్లియర్ పాత్ అన్నాం. డెఫినేషన్ క్లియర్ పాత్ అంటే ఏంటంటే మీరు వేరియబుల్ ఫస్ట్ టైం ఎక్కడ డిఫైన్ చేశారు అక్కడ నుంచి మీరు పాత్ కన్సిడర్ చేస్తున్నారు. ఆ పాత్ లో ఇంకెక్కడ కూడా మీకు వేరియబుల్ మళ్ళీ రీడిఫైన్ అవ్వకూడదు, కిల్ అవ్వకూడదు. If I'm having such type of path, then I can call it as definition clear path. So I'm taking the example as 7, 8, 9, 10 for z variable. So z అనే వేరియబుల్ this is defined first time in this link. ఈ లింక్ మీద ఫస్ట్ లింక్ మీద నాకు డిఫైన్ అయింది. నెక్స్ట్ ఇంకా ఈ పాత్ నేను కన్సిడర్ చేసినప్పుడు ఓన్లీ 7, 8, 9, 10 ఈ పాత్ కన్సిడర్ చేసినప్పుడు ఇంకెక్కడ కూడా నాకు రీడిఫైన్ అవ్వలేదు, కిల్ అవ్వలేదు. కాబట్టి I can take this path 7, 8, 9, 10 as definition clear path. Similarly 1, 2, 3 అనుకుంటే కనుక I can take this 1, 2, 3 as definition clear path. 1, 2, 5 as definition clear path. Why? Because in first link only it is defined. Rest of the link మీద ఎక్కడ నాకు z అనేది రీడిఫైన్ అవ్వలేదు, కిల్ అవ్వలేదు. సెకండ్ టర్మినాలజీ సింపుల్ పాత్ సెగ్మెంట్ అని. సింపుల్ పాత్ సెగ్మెంట్ అంటే మీరు ఏదైనా పాత్ తీసుకోండి, ఓన్లీ 1 నోడ్ షుడ్ బి విజిటెడ్ ఎట్ మోస్ట్ 2 times. సో ఈ పాత్ తీసుకుంటే 7, 4, 5, 6, 7 తీసుకుంటే ఒక నోడ్ 7 అనే నోడ్ అనేది నాకు ఎట్ మోస్ట్ 2 times విజిట్ అయింది కాబట్టి ఐ విల్ కాల్ దిస్ వన్ యాజ్ సింపుల్ పాత్ సెగ్మెంట్. అండ్ లూప్ ఫ్రీ పాత్ సెగ్మెంట్ తీసుకుంటే you can take any path. ఆ పాత్ లో ఎవ్రీ నోడ్ షుడ్ బి విజిటెడ్ ఎట్ మోస్ట్ 1 time. ఓన్లీ ఒక్కసారి నేను ఆ నోడ్ ని విజిట్ చేయాలి. సో టేక్ దిస్ పాత్ 4, 5, 6, 7, 8, 10. సో none of the node is visited twice కాబట్టి I will call it as loop free. Non-loop free example. So see, consider this path. If I take this path 10 and 11 are visited twice కాబట్టి I will call it as non-loop free. So last one వచ్చేసి du path అన్నాం. సో డియు పాత్ అంటే ఏమంటున్నా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద నోడ్ వేర్ ద వేరియబుల్ హ్యాస్ డిక్లేర్డ్ అక్కడ నుంచి ఆ వేరియబుల్ లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేసాము అది ఐదర్ కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేయొచ్చు లేదా ప్రెడికేట్ దగ్గర యూజ్ చేయొచ్చు. సో ఆ పాత్ని, ఆ పాత్స్ అన్నిటిని మనం డియు పాత్స్ అని అంటాం. ఓకే,
సో దిస్ ఇస్ అండ్ డియు అసోసియేషన్ ఎలా రిజల్బుల్ చేస్తాము, త్రీ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేస్తాము. ఏ వేరియబుల్ కి మనం గ్రాఫ్ డ్రా చేసాము, ఎక్స్ అనే వేరియబుల్ కి. డి అనేది ఫస్ట్ టైం మనం డిఫైన్ చేసింది ఎక్కడ, ఏ నోడ్ దగ్గర డిఫైన్ చేసాము. యు అనేది మనం లాస్ట్ టైం ఎక్కడ యూస్ చేసాము, అది కంప్యూటేషన్ అవ్వచ్చు, ప్రెడికేట్ అవ్వచ్చు. ఓకే, సో సీ దిస్ ప్రోగ్రామ్, సీ దిస్ శాంపిల్ ప్రోగ్రామ్. సో రీడ్ చేస్తున్నాను, ఎక్స్ వై వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఇఫ్ కండిషన్ ప్రెడికేట్ ఒకటి జరుగుతుంది. సో కన్సిడర్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో కెన్ యూ టెల్ మీ ద డియు పాత్స్ ఫర్ వేరియబుల్ జెడ్. జెడ్ ఎక్కడ డిఫైన్ అయింది అంటే మీరు ఏం చేయాలంటే ప్రతి స్టేట్మెంట్ కి నెంబరింగ్ చేసుకోవాలి. సో అది గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు. సో ఇది చూడండి, నేనే చెప్తున్నాను. జెడ్ అనేది ఫస్ట్ టైం నాకు ఇక్కడ స్టార్ట్ అయింది. జెడ్ అనేది లాస్ట్ టైం ప్రెడికేట్ దగ్గర ఇక్కడ యూస్ చేశాను, ఇక్కడ దగ్గర యూస్ చేశాను. ఇఫ్ సపోజ్ ఇప్పుడు నేను ఇది ఫస్ట్ నోడ్, ఇది నేను సెకండ్ నోడ్ అని అనుకుంటే గనక నేను అసోసియేషన్ ఎలా చెప్తాను అంటే జెడ్ అనే వేరియబుల్ ఫస్ట్ నోడ్ దగ్గర రీడ్ చేశాను, ఫస్ట్ టైం డిక్లేర్ చేశాను, అండ్ లాస్ట్ టైం నేను సెకండ్ నోడ్ దగ్గర యూస్ చేశాను. దిస్ ఇస్ డియు అసోసియేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఇస్ టేకెన్ యాజ్ థర్డ్ నోడ్, ఈ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అనే థర్డ్ నోడ్, ఇఫ్ కండిషన్ అనేది ఫోర్త్ నోడ్. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్స్ అనేది ఫిఫ్త్ నోడ్ అని అనుకుంటే కనుక నెక్స్ట్ డియు అసోసియేషన్ జెడ్ కి ఏం చెప్పొచ్చమ్మా, ఈ పాత్ జెడ్, ఈ పాత్ చెప్పొచ్చు. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, జెడ్ అనే నోడ్ ఫస్ట్ నోడ్ దగ్గర మనం ఫస్ట్ టైం రీడ్ చేసాము, నెక్స్ట్ అది లాస్ట్ టైం నేను కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేశాను, అది థర్డ్ నోడ్ దగ్గర. దిస్ ఇస్ వన్ పాత్. ఓకేనా, దిస్ ఇస్ వన్ పాత్. అండ్ నెక్స్ట్ పాత్ ఏంటి, ఇది పాత్. పాత్ అంటే 1 నుంచి 3 వరకు అమ్మ, 1 2 3, దిస్ ఇస్ వన్ పాత్. ఓకే, నెక్స్ట్ పాత్ ఏంటి, జెడ్ కి సంబంధించి జెడ్ అనేది ఫస్ట్ నోడ్ దగ్గర డిక్లేర్ చేశాను, నేను లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశానంటే ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఫిఫ్త్ నోడ్ దగ్గర. సో ఫిఫ్త్ నోడ్ దగ్గర యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ డియు అసోసియేషన్. పాత్ వచ్చేసి మీ పాత్ ఏదైనా అవ్వచ్చు, 1 2 ట్రూ అయ్యి 1 2 అనేది ట్రూ అయ్యి నాకు థర్డ్ నోడ్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఓకేనా, థర్డ్ నోడ్ తర్వాత ఫోర్త్ నోడ్ ట్రూ అవ్వచ్చు అండ్ ఫిఫ్త్ నోడ్ కి రావచ్చు. దిస్ ఇస్ వన్ పాత్. లేదు 1 2 3 నాకు ఫోర్త్ నోడ్ దగ్గర కండిషన్ ఫెయిల్ అయ్యి డైరెక్ట్ గా ఫిఫ్త్ నోడ్ దగ్గరికి వచ్చేస్తున్నాను అంటే 1 2 3 5, దిస్ ఇస్ వన్ పాత్. అంటే ఇవన్నీ డియు పాత్స్ అనే అంటాం. ఇవన్నీ డియు పాత్స్ ఫర్ దిస్ అసోసియేషన్ Z1, 5. సో ఆల్ దీస్ ఆర్ డియు పాత్స్. So this is the DU paths for this variable Z. So similarly, take one more variable, ఇంకేదైనా వేరియబుల్ తీసుకోండి, y అనే వేరియబుల్ తీసుకోండి. y అనే వేరియబుల్ తీసుకుంటే DU paths చెప్పండి, DU associations చెప్పండి. సో ఇది నేను ఫస్ట్ నోడ్, అనుకుంటే రీడ్ అనేది, సెకండ్ నోడ్ ఇఫ్ కండిషన్ అనుకుంటే, ఎందుకంటే సెకండ్ నోడ్ ఇఫ్ అని అనుకుంటున్నాను, మధ్యలో అన్ని సీక్వెన్స్ గానే జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ నాకు ఫస్ట్ నోడ్ కింద వస్తున్నాయి. సో సెకండ్ నోడ్ ఇఫ్ కండిషన్, థర్డ్ నోడ్ ఈ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్, ఫోర్త్ నోడ్ ఈ ఇఫ్ కండిషన్, ఓకే, ఫిఫ్త్ నోడ్ ఎల్స్ కండిషన్, అండ్ సిక్స్త్ నోడ్ y ఈక్వల్ టు g ఆఫ్ xy. సో ఇవి నా నోడ్స్ అని అనుకుంటే కనుక, సో నేను వేరియబుల్ y కి డియు అసోసియేషన్స్ ఏం చెప్పొచ్చమ్మా, వేరియబుల్ y కి ఫస్ట్ అసోసియేషన్ వచ్చేసి ఫస్ట్ నోడ్ దగ్గర డిక్లేర్ చేశాను 1, అండ్ లాస్ట్ టైం ఎక్కడ యూజ్ చేశాను అంటే కనుక, ఎక్కడ యూజ్ చేసాం చూడండి, ఇక్కడ ఫోర్త్ నోడ్ దగ్గర యూజ్ చేసాం కదా, సో 4 దగ్గర యూజ్ చేశాను. y 1, 4 అంటాం అసోసియేషన్. పాత్ ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఫస్ట్ నోడ్ దగ్గర నుంచి ఫోర్త్ నోడ్ కి రావడానికి పాత్ ఏంటి, 1 2 2 3, ఓకే, 4. దిస్ ఇస్ ద పాత్. ఇది పాత్ అంటున్నాం, ఇది అసోసియేషన్ అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ డియు అసోసియేషన్ చెప్పండి నాకు y కి సంబంధించి. 1 4 అనేది ఒక చెప్పాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ చెప్తున్నాము, 1 దిస్ లాస్ట్ స్టేట్మెంట్. సో లాస్ట్ నెంబరింగ్ మీరు ఏదైతే ఇచ్చారో ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ వన్ అసోసియేషన్. ఇంకొక అసోసియేషన్ చెప్పండి, ఇక్కడ ఫస్ట్ టైం డిఫైన్ అయిందని అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి పాత్,
ఇక్కడ ఫస్ట్ టైం డిఫైన్ అయింది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పాత్, ఇక్కడ ఫస్ట్ టైం డిఫైన్ అయింది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పాత్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్, వీటన్నిటికీ డిఫరెంట్ డియూ అసోసియేషన్స్ వేయొచ్చు, వాటికి సంబంధించిన పాత్స్ రాయొచ్చు. సో దిస్ ఇస్ ద టర్మినాలజీ రిలేటెడ్ టు డియూ, డెఫినేషన్ యూసేజ్. డియూ అంటే డెఫినేషన్ యూసేజ్ అని అంటాం. ఆ వేరియబుల్ డెఫినేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, యూసేజ్ ఎక్కడ అయిందండి. సో ఆ యూసేజ్ అనేది లాస్ట్ యూసేజ్ కంప్యూటేషన్ అవ్వచ్చు లేదా ప్రెడికేట్ అవ్వచ్చు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. యూసేజ్ అంటే ఓన్లీ కంప్యూటేషన్ దగ్గర యూజ్ చేయడమే కాదు, లాస్ట్ యూసేజ్ ప్రెడికేట్ దగ్గర అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ జెడ్ అనే దాని దగ్గర, జెడ్ అనేది లాస్ట్ యూసేజ్ ఇక్కడ కంప్యూటేషన్ దగ్గర అయింది, ఇదొక పార్ట్ అని చెప్తున్నాను. జెడ్ అనేది లాస్ట్ యూసేజ్ ఇక్కడ ప్రెడికేట్ దగ్గర అయినా అవ్వచ్చు, ఒకవేళ ఇక్కడ జెడ్ ఉంటే. సో దిస్ ఇస్ అబౌట్ డియూ అసోసియేషన్. Okay, so in today's class we have just seen different terminologies related to